శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో మీనరాశి యొక్క గుణగణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. రాశి చక్రంలో మీనరాశి 12వ రాశి. మీనరాశిలో పుట్టిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. వీరికి కోపం త్వరగా రాదు. కోపం వస్తే మాత్రం అది చాలా విపరీతంగా ఉంటుంది. వీరికి వృత్తి, ఉద్యోగాలు సొంతంగా ఏర్పాటు చేసుకునే సామర్థ్యం అనేది ఉంటుంది. స్థిరత్వం కోసం ఎక్కువగా కష్టపడతారు. వీరికి వృత్తి, ఉద్యోగాలలో ఎక్కువగా ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి. వీరిని ఆదరించి అండగా ఉండేవారు ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగానే కనిపిస్తారు. ఈ మీనరాశి వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. వీరికి స్థానాభిలాష ఎక్కువగా ఉంటుంది. వీరు ఉన్నత స్థానాలలో బంధువులను కలిగి ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు వీరికి నామమాత్రంగా ఉన్నా బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరికి విద్యారంగంలో సాధన అనేది వీరి యొక్క ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మీనరాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను బాగా అభివృద్ధి చేసే అవకాశం ఈ మీనరాశి వారికి ఉంది. కానీ ఈ మీనరాశి వారికి ఆస్తులు దక్కడం అనేది అనుమానాస్పదం. మీనరాశి వారికి వ్యక్తిగత సంపాదనకు వారి జీవిత భాగస్వామి యొక్క అదృష్టం తోడై మంచి తనంతో ఆస్తులు, ధనం సంపాదిస్తారు. ఈ మీనరాశి వారు మంచి ఆశయం కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు, మంచి భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మీనరాశి వారికి సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన ఎక్కువగా నష్టం కలుగుతూ ఉంటుంది. ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ఎక్కువ ప్రావీణ్యం కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం వీరికి జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది. ఇతరుల యొక్క మాయమాటలు వీరిపై చాలా కాలం ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. తమకంటూ సొంత విధానం అవసరమని ఈ మీనరాశి వారు నిదానంగా గ్రహిస్తారు. వీరిని వంశగౌరవం, మంచితనం కూడా చాలా వరకు ఆదుకుంటుంది. ఈ మీనరాశి వారు ఎవరో అద్భుతాలు సాధించి వీరిని ఆదుకుంటారని ఎక్కువ కాలం ఆశిస్తారు. అవి ఫలించగా చివరికి ఈ మీనరాశి వారే కష్టపడి వాటిని సాధిస్తారు. సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం ద్వారా వీరి యొక్క శ్రమ వృధా అవుతుంది. వీరికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో ఈ మీనరాశి వారు ఎక్కువగా పొరపాటు పడుతూ ఉంటారు. వీరిని ధనవంతులైన స్నేహితులు బాగా ఆదుకుంటారు. సభా నిర్వహణ, సాంస్కృతిక కార్య నిర్వహణలో ఈ మీనరాశి వారికి అత్యంత సామర్థ్యం అనేది ఉంటుంది. సహజత్వానికి దగ్గరగా జీవితం గడపాలి అనే ఆశ ఈ మీనరాశి వారికి నెరవేరుతుంది. ప్రసార సాధనాలు, మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి. సొంతవారు, బంధువర్గం వారు లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలు వీరికి ఏర్పడతాయి. ఈ మీనరాశి వారు మనుషుల యొక్క మనోభావాలను చక్కగా చదవగలరు. వీరి యొక్క సంతానం మంచి స్థాయిని
సాధించే అవకాశం ఉంది. ఈ మీనరాశి వారికి గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. ప్రకృతికి, సహజత్వానికి దగ్గరగా జీవితం గడపాలి అనే వీరి యొక్క కోరిక నెరవేరుతుంది. ధనం లేకపోయినా మీనరాశి వారు దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు, స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలని కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన స్థాయికి రావడం అనేది మీనరాశి వారికి కాస్త కష్టమే. రావలసిన ప్రయోజనాలన్నీ కూడా ఏవో కొన్ని కారణాల వలన నిలిచిపోయే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం, పోరాటాల వలన కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం, అధికమైన ఆశలకు పోవడం వలన మానసిక ప్రశాంతత, విజయము వీరికి లభిస్తాయి. ఈ మీనరాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని కోరుకుంటారు. కానీ సొంత వారి వలన గొడవలు, మనస్పర్ధలు ఏర్పడి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఈ మీనరాశి వారు విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ ఈ రాశి వారికి మేలు కలుగజేస్తాయి. భద్రత విషయంలో ఈ రాశి వారు కాస్త జాగ్రత్త అనేది వహించాలి. ఈ రాశి వారికి ఆలస్యంగా అయినా అదృష్టం అనేది వరిస్తుంది. ఈ మీనరాశికి అధిపతి గురువు. ఈ రాశి సరిరాశి, ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి, శుభరాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశివారు వైద్యశాలలు, రాయబార కార్యాలయాలు, చేపల వ్యాపారం, రత్నములు, పగడములు, ముత్యములు, నదులకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది. పాదాలు, సముద్రాలు, జైళ్ళు, ఆసుపత్రులు, మఠాలు, బద్ధకం, సంకుచిత తత్వం, భావావేశం, మాటకారితనం, స్ఫురణ మొదలైన అంశాలను మీనరాశి సూచిస్తుంది. స్వస్తి, శుభమస్తు.